పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బాల్క సుమన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఇవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యల, ఏదైనా కుట్రతో చేసిన వ్యాఖ్యల అన్న కోణంలో ప్రశ్నిస్తున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నాంపల్లి పిఎస్ నుంచి బాల్క సుమన్ను కోర్టుకు తరలించనున్నారు. తీసుకుని వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, నాంపల్లి పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ఆయన్ను ఇప్పటికే 3 గంటల పాటు నాంపల్లి పోలీసులు విచారిస్తున్నారు. అలాగే స్టేట్మెంట్ సైతం రికార్డ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రధానంగా సింగరేణిపై ఆయన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇప్పటికే నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసులు ఇవాళ ఆయన్ను భవన్ వద్ద అదుపులోకి తీసుకుని అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు. అయితే సింగరేణి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవా లేకపోతే అందులో ఏదైనా కుట్రకోణం ఉందా అనే అంశాల గురించి ప్రజెంట్ ఇప్పుడు నాంపల్లి పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు అనుగుణంగానే బాల్క సుమన్ నుంచి వివరాలను ఇప్పటికి రాబడుతున్నటువంటి సందర్భం. వన్స్ ఒకసారి స్టేట్మెంట్కి సంబంధించి స్టేట్మెంట్ రికార్డు పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి ఆయన్ను న్యాయమూర్తి వద్దకు తీసుకుని వెళ్తారు. అయితే 5 గంటల లోపు విచారణ పూర్తయితే మాత్రం ఇటు నాంపల్లి కోర్టుకు తరలిస్తారు. లేకపోతే 5 గంటలు దాటితే మాత్రం న్యాయమూర్తికి సంబంధించినటువంటి నివాసానికి ఆయన తీసుకుని వెళ్ళి అక్కడే ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఆయన రిమాండ్ చేస్తారా లేకపోతే ఆయనకు బెయిల్ వస్తుంది అనేది మాత్రం ప్రజెంట్ ఇప్పుడు ఉత్కంఠగా మారిందంటూ చెప్పుకోవచ్చు. ఆయనకు సంబంధించినటువంటి న్యాయవాదులు సైతం నిన్ను బాల్క సుమన్ను రిమాండ్ చేసేటటువంటి సమయంలో న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి తీసుకెళ్లేటటువంటి సమయంలో బెయిల్ పిటిషన్ మూవ్ చేయడానికి వాళ్ళు కూడా ఇప్పటికీ సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇదే నేపథ్యంలో ఆయన్ను రిమాండ్ చేస్తారా లేకపోతే ఆయనకు బెయిల్ ఇస్తారా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. కొద్దిసేపు క్రితమే నాంపల్లి పోలీస్ స్టేషన్కి ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి కూడా చేరుకున్నారు. ఆమె కూడా బాల్క సుమన్ ఇప్పటికే విచారించినటువంటి సందర్భం కనిపిస్తుంది. మరొక 1-2 గంటల్లో బాల్క సుమన్కి సంబంధించినటువంటి విచారణ పూర్తయిన తర్వాత ఆయన్ను ప్రజాప్రతినిధుల కోర్టుకి తీసుకుని వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ 26వ తేదీన ఆయన మందమరిలో ఒక సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే సింగరేణి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఉంది. సింగరేణి ఆస్తులను తగలబెట్టాలంతో ఒక అంశంతో పాటు మరొకవైపు రైలు పట్టాలను కోసేయాలి, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అసలు ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ప్రధానంగా ఇందులో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు వాస్తవానికి ఇవంతా కూడా ఏదైనా కుట్ర చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినవా లేదంటే కనుక ఉద్దేశపూర్వకంగా ఆయన చేసినవా అనేటువంటి అంశాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే అంతకుముందు కూడా ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. మరోవైపు కేతన్పల్లిలో కూడా రీసెంట్గా ఆయన మీద కేసు నమోదైంది, రిమాండ్ కూడా వెళ్ళొచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఏదైనా ప్లాన్ చేశారా అనేటటువంటి అంశాలు కూడా క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి సో ఈ అంశంలో కూడాను ప్రజెంట్ ఇప్పుడు నాంపల్లి పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇదొక అంశం. అయితే ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ భవన్ వద్ద ఒక హైడ్రామా చోటు చేసుకుని ఉంది. ఇప్పటికే ఆయన మీద కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ తర్వాత ఆయన అదుపులోకి తీసుకోవాలంటూ నాంపల్లి పోలీసులు భావించినటువంటి సందర్భంలో ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఆయన పోలీసులకు అందుబాటులోకి రాలేదు. ఇదే నేపథ్యంలో ఇవాళ ఆయన బీఆర్ఎస్ భవన్లో ఉన్నారంటూ పోలీసులకు సమాచారం అందించిన తర్వాత నాంపల్లి పోలీసులకు సంబంధించినటువంటి ఒక బృందం అక్కడికి చేరుకుంది. అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులకు సంబంధించిన బృందం కూడా బీఆర్ఎస్ భవన్కు చేరుకుంది. అదే సమయంలో ఆయన అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. లోపలికి పోలీసులను వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నటువంటి సందర్భం. ఇదే సమయంలో కొంత వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత ఎటకెలకు తానే వచ్చి పోలీసుల ముందు హాజరవుతానంటూ బాల్క సుమన్ చెప్పిన తర్వాత సుమారుగా 1:30 గంటల ప్రాంతంలో బాల్క సుమన్ను బీఆర్ఎస్ భవన్ నుంచి నాంపల్లి పోలీసులు తమ వాహనంలోనూ తీసుకుని వచ్చి ప్రజెంట్ నాంపల్లి పోలీస్ స్టేషన్లో విచారిస్తూ ఉన్నారు. ఇక్కడికి కూడాను ఆయనకు సంబంధించినటువంటి మద్దతుదారులు, తర్వాత బాల్క సుమన్కు సంఘీభావంగా ఇప్పటికే కొంతమంది మద్దతుదారులు సైతం చేరుకుని ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా చేస్తున్నదంటూ బాల్క సుమన్ చెప్తూ ఉంటే ఆయనకు సంబంధించినటువంటి మద్దతుదారులు సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే ఇదే కాకుండా బాల్క సుమన్కి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సో మొత్తానికి ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా న్యాయవాదులు మూవ్ చేసిన సిద్ధంగా ఉన్నారు. సో ఆయనకు రిమాండా లేకపోతే జైలు అనేది మరి కాసేపట్లో తేలబోతూ ఉంది. థ్యాంక్ యూ. తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ఆరోపించారు. సుమన్ మాటల వెనుక కేసీఆర్ ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు పట్టించుకోవడం లేదన్న అక్కస్తో దాడులకు ఉసుగొలుపుతున్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికులు కానీ ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు వచ్చే పరిస్థితి లేదు. ధర్నాలకు వస్తలేరని చెప్పి సుమన్ ఏముంది, వాళ్ళకు ఉన్న దాంట్లో సుమన్ ఒక ఎక్స్ఎమ్మెల్యే. ఇదంతా కూడా ఫార్మ్ హౌస్లో కూర్చున్న కె చంద్రశేఖరరావు అలియాస్ దుబాయ్ శేఖర్ తను అధికారంలోకి రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి
ఒకవైపు కొడుకు ఒకవైపు అల్లుడితోటి ఈరోజు కొన్ని శాఖలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పంచిర్రు. ఒకరికేమో డ్రగ్స్ శాఖ అప్ప చెప్పిండు, ఇంకొకరికేమో రోడ్లపైన అడ్డగోలుగా పిచ్చి కుక్క లెక్క వర్రమని ఒకరికి అప్ప చెప్పిండు, ఈ ఆఖరికి సుమన్కేమో తగలబెట్టమని చెప్పి అప్ప చెప్పిండు. సిగ్గుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. కానీ సామాన్యమైన ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలైన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు రైల్లో ప్రయాణిస్తారు. వాళ్ళు ప్రయాణించే రైలు పట్టాలని కోసేసేయడం అంటే వాళ్ళపైన ఎందుకంత కోపము? మీకు ఓట్లు వేయలేదనా? బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఓట్లు వేయకుంటే బండకేసి కొట్టిరని చెప్పా? సామాన్యమైన